కామారెడ్డి జిల్లా సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చేస్తానని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. బుధవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. మంగళవారం జీవన్ దాస్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై బిఎంఎస్ ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాల వద్ద జరిగిన గొడవల్లో 4 పోలీసులకు గాయాలయ్యాయి. పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు కారణమైన వ్యక్తులని గుర్తించడం జరిగింది. వారిపై కఠిన కేసులు పెడతామని ఎస్పీ వెల్లడించారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తాం అని జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో ప్రకటించారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు. మానసిక స్థితి కొంత బాగాలేదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటిది వన్ క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవితాలు స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ బయట ఈ 2 విషయాలకు సంబంధించి మనం స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక 4 పోలీస్ పర్సనల్ ఇంజూర్, టౌన్ ఇన్స్పెక్టర్ ఇంజురీ, ఒక ఎస్ఐ కింద పడడంతో ఇంజరీస్ అయినవి అండ్ ఒక ఏఆర్ఎక్స్ కాలు ఫ్రాక్చర్ ఉంది. సో వీ హ్యావ్ బుక్డ్ కేసెస్ రిగార్డింగ్ బోత్ దీస్ ఇన్సిడెంట్స్. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్ రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హ్యావ్ 0 టాలరెన్స్. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎడ్యుకేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకు సీసీటీవీ ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దెర్ ఈజ్ 0 టాలరెన్స్. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజరీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వెరీ స్ట్రిక్ట్లీ కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఇప్పుడు నిన్న కమ్యూనిటీ ఎల్డర్స్ అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్